Hello guys, welcome to our channel Gear Up for Group 1 Exam. Today we will discuss about important topic, that is blood relations in reasoning. Here minimum 2 to 3 questions are asking from this section, that is blood relations. It is useful for IBPS PO, RRB PO and CSAT also. ఈ 3 ఎగ్జామ్స్కి ఈ బ్లడ్ రిలేషన్స్ అనేవి అడగటం మినిమం 3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఐబీపీఎస్ పిఓలో కానీ ఆర్ఆర్బీ పిఓలో కానీ అట్ ద సేమ్ టైం ఐబీపీఎస్ క్లర్క్ అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ ఆల్సో యూపీఎస్సి సిసాట్లో కూడా బ్లడ్ రిలేషన్స్ మీద ఒక మినిమం 3 to 4 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఈ బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్కి మనం కనుక నీట్గా క్లారిటీగా ఈ కాన్సెప్ట్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే మనము ఈ కాన్సెప్ట్ నుంచి మినిమం 3 మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. హియర్ బిఫోర్ గోయింగ్ టు అవర్ టాపిక్, దట్ ఈస్ బ్లడ్ రిలేషన్స్, ఐ వాంట్ టు గివ్ సమ్ సజెషన్స్ టు యూ. సపోజ్ రీజనింగ్ ఈజ్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్. రీజనింగ్ ఈజ్ రిలేటెడ్ టు థింకింగ్. అంటే ఏదైనా మనం ఒక పజిల్ ఇచ్చినప్పుడు మనము ఏ విధంగా థింక్ చేస్తున్నాం, అంటే సపోజ్ ఒక పజిల్ ఇచ్చినప్పుడు నేను ఒక విధంగా థింక్ చేయొచ్చు, మీరు ఒక విధంగా థింక్ చేయొచ్చు. సో ఇక్కడ రీజనింగ్ అనే కాన్సెప్ట్స్ అన్నీ బేస్డ్ ఆన్ థింకింగ్. బట్ ఇఫ్ యూ సీ ఇన్ యాప్టిట్యూడ్ దే విల్ గివ్ సమ్ ఫార్ములాస్. ఇప్పుడు మనం యాప్టిట్యూడ్లో చూసుకున్నట్లయితే వాటిని సాల్వ్ చేయడానికి సపోజ్ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే SI ఈక్వల్ టు PTR by 100, ప్రిన్సిపల్, టైం అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈ 3 కాన్సెప్ట్స్ బట్టి ఈ 3 ప్రిన్సిపల్, టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్టి మనము సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అది త్రూ అవుట్ 100 మంది ఉంటే 100 మంది, 1000 మంది ఉంటే 1000 మంది ఎవరైనా ఈ ఫార్ములాని యూజ్ చేసి మాత్రమే చేయగలుగుతారు. దాంట్లో స్మాల్ ట్రిక్స్ ఉన్నాయి స్మార్ట్ వేలో చేయడానికి, అవి మన నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ బేసిక్గా యూనివర్సల్గా తీసుకుంటే SI ఈక్వల్ టు PTR by 100 అనేది యాప్టిట్యూడ్లో ఎవరైనా ఈ కాన్సెప్ట్ని ఈ విధంగానే చేస్తారు. కానీ రీజనింగ్లో సపోజ్ ఐ హ్యావ్ గివెన్ ఏ పజిల్ హియర్. ఈ పజిల్ని one person will start from here. He will start from downwards. Some person start will upwards, అంటే పైనుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తారు. కొంతమంది కింద నుంచి, అంటే స్టేట్మెంట్స్ వాళ్ళు ఎక్కడ అర్థమైంది అనేది వాళ్ళు దాన్ని బట్టి చేసుకుంటూ వస్తారు. కొంతమంది మిడిల్స్లో మధ్యలో ఇక్కడ O is the గ్రాండ్ డాటర్ ఆఫ్ L అనే దాని దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తారు. సో ఇక్కడ రీజనింగ్ అనేది థింకింగ్ బేస్డ్ మీద ఉంటుంది. ఇక్కడ ఈ రీజనింగ్లో ఆల్మోస్ట్ ఇఫ్ 40 క్వశ్చన్స్ ఉంటే 40 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ మనం 35 క్వశ్చన్స్ కనుక మనం యాక్యురేట్గా విత్ 95% యాక్యురేషన్తో మనం చేయగలిగితే మనము జాబ్ క్రాక్ చేయగలుగుతాం. సో ఇక్కడ సార్ యు ఆర్ టెల్లింగ్ ఎవ్రీ వన్స్ పర్స్పెక్టివ్, దట్స్ ఎవ్రీ వన్ వ్యూస్ ఈజ్ డిఫరెంట్, బట్ హౌ వీ కెన్ క్రాక్ దిస్ రీజనింగ్ సబ్జెక్ట్? హియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ ఈస్ ప్రాక్టీస్ ఓన్లీ. ప్రాక్టీస్ మీద మాత్రమే ఈ రీజనింగ్ని మనం చేయగలుగుతాం. సో ఇక్కడ యాప్టిట్యూడ్కి వచ్చేసి RS అగర్వాల్ బుక్ చదవమని చాలామంది చెప్తారు. సో ఐ ప్రిఫర్ RS అగర్వాల్ ఫర్ యాప్టిట్యూడ్. బట్ హియర్ రీజనింగ్కి పర్టికులర్గా ఒక బుక్ అంటూ లేదు. కానీ మీరు చేయాల్సింది ఎలా ఏంటంటే ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ తీసుకొని మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత రీజనింగ్లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం. హియర్ ద మంత్ర, దట్ ఈస్ ప్రాక్టీస్ ఈజ్ ద కీ ఫర్ క్రాకింగ్ దిస్ కాన్సెప్ట్, దట్ ఈస్ రీజనింగ్ కాన్సెప్ట్స్. హియర్ మనం ఫస్ట్ వీడియోలో కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ చేయడం జరిగింది. సెకండ్ వీడియోలో కోడింగ్ అండ్ డీకోడింగ్ చేయడం జరిగింది. థర్డ్ దాంట్లో బ్లడ్ రిలేషన్స్ చేయడం జరిగింది. ఇది మనం 100 పజిల్ సాల్వింగ్ ఛాలెంజ్లో థర్డ్ వీడియో, సాల్వింగ్ ఛాలెంజ్. 100 పజిల్ సాల్వింగ్ ఛాలెంజ్లో ఇది థర్డ్ కాన్సెప్ట్.
సో ఇక్కడతో రీజనింగ్ని మనం ఏ విధంగా చూడాలనేది ఒక వ్యూ వచ్చింది. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద అవర్ కాన్సెప్ట్, దట్ ఈస్ బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్కి వెళ్ళే ముందు, బ్లడ్ రిలేషన్స్ అంటే సపోజ్ ఐ ఆమ్ ద వన్ పర్సన్, ఐ హ్యావ్ మై మదర్, ఐ హ్యావ్ మై ఫాదర్, ఐ హ్యావ్ 2 siblings, that means 1 brother and 1 sister. హియర్ మీకు ఇక్కడ ఒక క్లీన్ ఎగ్జాంపుల్తో చెప్తాను. మీరు కనుక కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ప్రిపేర్ అయ్యేప్పుడు ప్రతి దాంట్లో కాన్సెప్ట్ కనుక అర్థమైతే మనం నెక్స్ట్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా ఈజీగా క్రాక్ చేద్దాం. కాకపోతే ఇక్కడ కొంతమంది వ్యూలో ఎలా ఉంటుందంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేస్తే వితౌట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ని కనుక అండర్స్టాండింగ్ చేసుకోకుండా ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే మనం ఎక్కువగా క్రాక్ చేయొచ్చు అనుకుంటారు. కానీ కాన్సెప్ట్ అర్థం కాకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా అది వృధానే. సో ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో హియర్ నేను సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. సో మై సెల్ఫ్, ఇక్కడ నేను జెండర్ మేల్, సో ఐ విల్ రిప్రజెంట్ ఇట్ యాజ్ ఏ ప్లస్. సో ఇక్కడ I have one brother and 1 sister. 1 brother, I have 1 sister. 1 sister. For brother I am giving as a plus. For sister I am giving as a negative. Here for me mother and father is there. So mother and father. So here I am giving for mother negative, here for father plus positive. Suppose మా మదర్కి ఫాదర్కి మేము ముగ్గురు చిల్డ్రన్. ఎవరు? ఒక బ్రదరు, నేను మా బ్రదరు, మా సిస్టరు. ఇక్కడ సపోజ్ నాకు గనక మ్యారేజ్ అయితే నాకు ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్, సో నాకు సన్ కానీ డాటర్ కానీ వస్తారు. సో అదేవిధంగా మా సిస్టర్కి మ్యారేజ్ అయితే మేబీ ఐఎమ్ టేకింగ్ 2 పాసిబిలిటీస్ ఓన్లీ, సన్ ఆర్ డాటర్. సన్ ఆర్ డాటర్. హియర్ ఫర్ మై బ్రదర్ ఆల్సో ఇట్ మే బీ సన్ ఆర్ డాటర్. హియర్ ఫర్ మై మదర్ అండ్ ఫాదర్ దేర్ విల్ బి దేర్ ఫాదర్ అండ్ మదర్. Father and mother. For my mother also there will be a father and mother. సో ఈ విధంగా ఒక మనం సర్కిల్ కనుక తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది మన చిల్డ్రను, మన ఫాదర్ అంటే 3 జనరేషన్స్లో ఉంటుంది. ఫస్ట్ 1 2 3. సో ఐఎమ్ టేకింగ్ యాజ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ మై చిల్డ్రన్ ఆల్సో. దట్స్ వై హియర్ 4 generations came. Here myself, my father, my father, here మై చిల్డ్రన్ ఆల్సో. సో ఇక్కడ ఈ విధంగా జనరేషన్స్ ఉంటాయి. జనరేషన్ అంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అండ్ జనరేషన్స్ లైక్ ఏదైనా ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నాకు కనుక చిల్డ్రన్ ఉంటే వాళ్ళు నా కింద వచ్చి సెకండ్ జనరేషన్ అవుతారు. సో ఇప్పుడు నాకంటే పైన ఉన్న మా ఫాదర్ మదర్ వచ్చేసి ఫస్ట్ జనరేషన్ అవుతారు. ఆ విధంగా జనరేషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా దీన్ని బట్టి ఫాదర్ ఎవరు, మదర్ ఎవరు, బ్రదరు, సిస్టరు. హియర్ ఇక్కడ మా సిస్టర్ సన్కి నేను వచ్చేసి నెఫ్యూ అంటే ఇక్కడ నెఫ్యూ, ఇక్కడ నేను అంకుల్ అవుతాను, ఇక్కడ తను నాకు నెఫ్యూ అవుతుంది. ఇక్కడ డాటర్ వచ్చేసి నీస్ అవుతుంది. నీస్ అండ్ నెఫ్యూ. ఈ విధంగా రిలేషన్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని బట్టి మీకు జనరేషన్ రిలేషన్స్ ఎలా ఉంటాయని మీకు క్లారిటీకి అర్థమైంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సింపుల్ ఎగ్జాంపుల్. హియర్ దేర్ ఆర్ 8 members J, K, L, M, N, O, P and Q of a family. Here in this family there are 3 generations. Please underline point here. It is in that family, in that 8 persons, only 3 generations are there. Here only 3 married couple. If suppose here 8 people are there, in that
only 3 couple means 6 persons are there, remaining 2 are unmarried or a single persons. So here 3 married couple are there. Here statements are given here. P is son-in-law of K. Q is nephew of M. Here J is mother of M. L has only one son. O granddaughter of L. O is the granddaughter of L. N is mother of O. Here M is unmarried, that means single. M is a sister of K. Here once again I will read. Why? Because understanding the question is the most important. That's why P is son-in-law of K. Q is nephew of M. J is mother of M. L has only one son. O is the granddaughter of L. N is the mother of O. M is unmarried. M is sister of K. Here it is a type of moderate problem. Not a easy one, not a difficult one, but it is a type of moderate. Why I have taken means, here if you consider only blood relations like my father, my sister, my brother, my mother, it's like a simple one. If you take it in a puzzle, that means here there are 8 members, it's like a combination of puzzle plus blood relation. So it called as a moderate problem. Puzzle plus blood relations. So if you see the problem, I have already previously told, కొంతమంది డౌన్వర్డ్ నుంచి వస్తారు, కానీ కొంతమంది పైన నుంచి వస్తారు. కానీ ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, ఇక్కడ ఒకసారి మనం స్టేట్మెంట్ చదివిన తర్వాత 3 జనరేషన్స్ అడగడం జరిగింది. సో ఐ విల్ రైట్ ఇట్ యాజ్ ఏ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. ఈ 3 జనరేషన్కి సరిపోయే స్టేట్మెంట్ ఏదైనా ఉందనేది ఫస్ట్ మనం సెర్చ్ చేయగలిగితే అక్కడతో ఆల్మోస్ట్ 20% ఆఫ్ ది ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. హియర్ సపోజ్ P is the son-in-law of K, Q is the nephew of M, J is the mother of M, L has only one son, O is the granddaughter of L. సో ఈ స్టేట్మెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే O is the granddaughter అంటే O అనేది ఇక్కడ వస్తుంది, granddaughter. సో granddaughter of L means here ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో ఇక్కడికి కూతురైనా ఉండొచ్చు, కొడుకైనా ఉండొచ్చు. సో దాన్ని బట్టి ఫస్ట్ జనరేషన్లో ఎల్ రాస్తాం, ఎందుకంటే ఈజ్ ద మేబీ గ్రాండ్ ఫాదర్ ఆర్ ఏ గ్రాండ్ మదర్, వీ డోంట్ నో. బట్ హియర్ ఓ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆల్రెడీ గివెన్, ఇట్ ఈజ్ షీ ఈజ్ ఏ లేడీ. వీ విల్ రిప్రజెంట్ ఇట్ యాజ్ ఏ నెగిటివ్. సో ఓ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎల్. హియర్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ సాల్వ్. నెక్స్ట్ హియర్ రిలేటెడ్ టు ఓ ఎనీ స్టేట్మెంట్ ఈజ్ దేర్, వీ విల్ చెక్ ఫర్ దట్. ఎక్కడైనా ఓకు రిలేటెడ్గా ఏదైనా స్టేట్మెంట్ ఉందో చూద్దాం. హియర్ ఎన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఓ. సో హియర్ వీ విల్ రైట్ ఎన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఓ. సో ఓకి మదరు ఎన్. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో సాల్వ్డ్. హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ రిమైనింగ్, ఇక్కడ రిమైనింగ్ 1 2 3 4 5 6 స్టేట్మెంట్స్లో ఉన్నాయి. ఇక్కడ ఏమైనా మనకి ఎక్కువ టైమ్స్ ఒక వర్డ్, ఒక ఆల్ఫాబెట్ ఎక్కడైనా ఎక్కువగా వచ్చింది చూసుకుంటే, ఎమ్ ఈజ్ అన్మ్యారీడ్, ఎమ్ ఈజ్ ఎ సిస్టర్ ఆఫ్ కే, ఎల్ హ్యాజ్ ఓన్లీ వన్ సన్, జే ఈజ్ ద మదర్ ఆఫ్ ఎమ్, క్యూ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ ఎమ్. హియర్ ఎమ్ ఈజ్ అన్మ్యారీడ్, ఎమ్ ఈజ్ ఎ సిస్టర్ ఆఫ్ కే. ఇక్కడ ఈ 4 స్టేట్మెంట్స్లో ఎమ్ అనేది ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని బట్టి బిఫోర్ గోయింగ్ టు ఎమ్, హియర్ వీ విల్ సాల్వ్ ఎల్ హ్యాజ్ ఓన్లీ వన్ సన్. హియర్ ఎల్ అనేది, ఎల్కి ఒక సన్ మాత్రమే ఉన్నాడు. అంటే ఒక సన్ నుండి 2 కూతురైనా ఉండొచ్చు, ఒక కూతురైనా ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఎల్కి మాత్రం ఒక సన్నే ఉన్నాడు. హియర్ J is the mother of M, Q is the nephew of M, M is sister of K. Suppose M is a sister of K. Suppose we will take it as a combination. It's a thinking.
ఇట్స్ ఏ పాసిబిలిటీ వేస్, అంటే ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని ఈ విధంగా తీసుకుంటే ఎలా అవుతుంది అనేదే సాల్వ్ చేయటం. రీజనింగ్ అంటే పర్టికులర్గా ఒక కాన్సెప్ట్ అనేది ఉండదు, ఈ విధంగా అయ్యి ఉండొచ్చు అని సాల్వ్ చేసుకొని ఈ స్టేట్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే ఆ ప్రాబ్లం అయిపోయినట్టే. ఇక్కడ M ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ K. సపోజ్ ఐ హ్యావ్ రిటర్న్ హియర్ M ఈజ్ సిస్టర్ ఆఫ్ M ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ K. M ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ K. M is a sister of K. Suppose I have written like this, M is a sister of K. N is the mother of. Here M is a sister of K అన్నప్పుడు M is unmarried, so she is single. M is unmarried అన్నప్పుడు ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ సరిపోయింది. K అనేది బ్రదరా మదర్ అనేది ఇక్కడ మనకు తెలియదు, కానీ M is a sister of K అన్నప్పుడు ఇక్కడ 4th స్టేట్మెంట్లో L హ్యాస్ ఓన్లీ వన్ సన్, L హ్యాస్ ఓన్లీ సన్, సో హీ మస్ట్ బీ సన్. ఇతను ఇక్కడ సన్ అవ్వచ్చు, అంటే వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు. ఇక్కడ వీళ్ళిద్దరూ పాసిబిలిటీ ఛాన్సెస్ ఆర్ దేర్. ఇక్కడ K అండ్ N ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. హియర్ ఓన్లీ 3 మ్యారీడ్ కపుల్, ద ఫస్ట్ వన్ ఈజ్ 1. నెక్స్ట్ 2 కపుల్స్ మాత్రమే రావాలి, 4 కపుల్స్ వస్తే అక్కడ రాంగ్ అవుద్ది. సో నెక్స్ట్ వీ విల్ గో ఫర్ 2 కపుల్స్. దట్ ఈస్ హియర్ నెక్స్ట్ స్టేట్మెంట్, దట్ ఈస్ దీస్ 1 2 3 4 5 స్టేట్మెంట్స్ ఆర్ సాల్వ్డ్. హియర్ J ఈజ్ ద మదర్ ఆఫ్ M. J ఈజ్ ద మదర్ ఆఫ్ M. సో ఇక్కడ కనుక మనం J ఈజ్ ద మదర్ ఆఫ్ M అనుకుంటే ఇతను ఇక్కడ లేడీ అయితే ఆపోజిట్లో ఉన్నది ఖచ్చితంగా మేల్ అవుతుంది, ఫిమేల్ అయితే ఇక్కడ మేల్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఒక కపుల్ వచ్చింది మనకి, సెకండ్ కపుల్. హియర్ L అండ్ J ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. హియర్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ కూడా మనకి క్లియర్ అయింది. ఏమని? M ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ K అండ్ M ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ K, M ఈజ్ అన్మ్యారీడ్, J ఈజ్ ద mother of M. So J is the mother of M is also solved. Here 2 statements are there. P is a son-in-law of K. P is a son-in-law of K. Q is the nephew of M. ఇక్కడ ఇందాక నా సిస్టర్ యొక్క కుమారుణ్ణి నాకు నెఫ్యూ అవుతాడని ఇందాక మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇది నేను నా వైఫ్, నా సిస్టర్. మీకు అర్థం కాడని చెప్తున్నాను. నేను, నా వైఫ్, నా సిస్టర్. నా కొడుకు వచ్చేసి మా సిస్టర్కి మేనల్లుడు అవుతాడు. సో ఇక్కడ నాకు Q is the nephew of M. సో Mకి నా కొడుకు వచ్చేసి మేనల్లుడు అవటం జరుగుతుంది, అంటే నెఫ్యూ అవటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, హియర్ P ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ K. P ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ K. P ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ K అంటే ఇక్కడ మనం Pని గనక రాసుకుంటే ఇక్కడ Kకి Nకి పుట్టిన నాకు, నా వైఫ్కి పుట్టిన అమ్మాయి, నా కూతురు వచ్చేసి O. అతనికి K నా అల్లుడు కావాలంటే నా కూతురికి భర్త అయితేనే ఆ కండిషన్ సాల్వ్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్ అయిపోయింది. సో ఇక్కడ QO అనేది నా కొడుకు Q, నా కూతురు O. ఇక్కడ నా అల్లుడు వచ్చేసి P. సో ఇక్కడ ఈ విధంగా 3rd కపుల్ కూడా వచ్చేసింది. సో ఈ విధంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. ఫస్ట్, సార్ యూ హ్యావ్ సాల్వ్డ్ దిస్ వన్. ఐ హ్యావ్ గాట్ సమ్ అదర్ స్ట్రక్చర్ లైక్ దిస్. ఇదే విధంగా ఒక అతనికి వచ్చింది, కానీ అతనికి కొన్ని కండిషన్స్, ఈ కండిషన్ కానీ సాల్వ్ అవ్వలేదు అనుకో. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి ఎప్పుడని తెలుస్తుందంటే అన్ని స్టేట్మెంట్స్ని సాటిస్ఫై అవ్వాలి. లెట్స్ లుక్ ఇన్ టు దట్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్, ఇన్ దిస్ ఫ్యామిలీ 3 generations are there. First one, 1 2 3 generations are there. It is solved. Next one, only 3 married couple. Here 1 2 3 married couple. So second statement also solved. Here
P is son-in-law of K. P is son-in-law of K. So this statement also solved. Here Q is the nephew of M. Q is the nephew of M. Here this statement also solved. Here J is the mother of M. J is the mother of M. J is the mother of M. Here this statement also solved. Here L has only one son. Here if you take L and J is wife and husband, he has only K as the only one son. అంటే K మాత్రమే అతనికి ఓన్లీ సన్. హియర్ డాటర్ M. సో ఇక్కడ అతని K యొక్క వైఫ్ N మాత్రమే. సో ఇక్కడ L హ్యాస్ ఓన్లీ వన్ సన్ కూడా సాటిస్ఫై అయింది. సో O ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ L. O ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ L. O is the granddaughter of L. అంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్లో ఉండటం వల్ల ఇది కూడా సాటిస్ఫై అయింది. దాని తర్వాత N ఈజ్ ద మదర్ ఆఫ్ M. N ఈజ్ ద మదర్ ఆఫ్ M. సో N ఈజ్ ద మదర్ ఆఫ్ O. హియర్ M ఈజ్ అన్మ్యారీడ్, సో షీ ఈజ్ సింగిల్. M ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ K. M ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ K. సో హియర్ ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చాడో మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు రీజనింగ్లో హౌ వీఆర్ థింకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ థింకింగ్ అనేది ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వస్తుంది. ప్రాక్టీస్ చేయండి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి విత్ నోయింగ్ ద కాన్సెప్ట్ నేర్చుకొని ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే డెఫినెట్లీగా నేను బ్యాంక్ ఎగ్జామ్స్ని క్రాక్ చేసినట్లే మీరు కూడా డెఫినెట్గా బ్యాంక్ ఎగ్జామ్స్ని క్రాక్ చేస్తారు. విత్ దిస్ వీ కెన్ కంక్లూడ్ అవర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share and subscribe to our channel. Gear up for Group 1 exam. This is Sunny Sandeep signing out. Take care and bye-bye.